ఓర్పన్న మాట ఒక కారణానికి కాదు, ఎన్నో కారణాలకు అవసరం అవుతుంది. అందుకని విశేషత దాని యందు హితము అన్న మాట ఒకటి వస్తుంది. ఎందుకంటే సమర్థతకు హితమునకు పోరాటం జరిగినప్పుడు ధర్మం పట్టుకు నిలబడితే సహనం. నీకు సమర్థత ఉంది, నువ్వు చేసేయగలవు. కానీ నువ్వు పాడైపోతావు, నీ హితం పాడవుతుంది, పరుల హితం పాడైపోతుంది. అందుకని నీకు సమర్థత ఉన్నా కూడా చెయ్యకుండా నీ హితము కొరకు అవతల వారి హితము కొరకు నువ్వు ధర్మమునకు కట్టుబడి నిలబడిపోతే, దైవాన్ని నమ్మి అలాగే నిలబడిపోతే దానికి సహనమని పేరు. ఇప్పుడు నేను మీకు బాగా శాస్త్రీయమైన ఒక ఉదాహరణ చూపిస్తాను. శ్రీరామాయణం బాలకాండలో ఒక ప్రత్యేకమైన ఉపాఖ్యానం. రామాయణం వాల్మీకి మహర్షి ఇటువంటి మెరుపులు ఎన్నో చూపిస్తూ ఉంటారు. కుశనాభుడు అని ఒక రాజు. ఆ కుశనాభుడు అన్న రాజుకి ఘృతాచియందు 9 కుమార్తెలు కలిగారు. వారు మానవకాంతలుగా కుశనాభుని కుమార్తెలుగా పరిగణింపబడినప్పటికీ వారి యొక్క తపశ్శక్తి చేత, వారికి ఉన్నటువంటి తేజస్సు చేత వారు దేవకాంతలుగా పరిగణింపబడ్డారు. అంత శక్తివంతులు వాళ్ళు. అప్సరస యొక్క పుత్రికలు. 9కి అందచందాలకి లోటు లేదు, అంతటి సౌందర్యవంతమైన అతివలు. వీళ్ళు 9 కలిసి ఒకరోజు సాయంకాలం విహారంగా ఒక ఉద్యానవనంలోకి వెళ్ళి చెట్టు కింద వివిధ వాద్యములు మ్రోగిస్తూ ఆడుతూ పాడుతూ గడుపుతున్నారు. వాయుదేవుడు చూశాడు. ఆయన అంతటా ఉంటాడుగా, అంతటా ఉంటాడు, అందరిలో ఉంటాడు. ఆయన చూశాడు. చూసి ఆయన వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. మీరు చాలా అందగత్తెలు, నిండు యవ్వనంలో ఉన్నారు, మీరు 9 నాకు భార్యలు కండి. అప్పుడు మిమ్మల్ని నేను మనుష్యకాంతలుగా కాకుండా నాకు భార్యలైన కారణం చేత మీ యవ్వనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోయేటట్టుగా అనుగ్రహిస్తాను. మనుష్యకాంతలై ఉంటే అసలు జీవితమే బుద్బుదప్రాయము, యవ్వనము అంతకన్నా తొందరగా పాడైపోతుంది. కాబట్టి నాకు భార్యలు కండి అన్నాడు. అంటే వాళ్ళు చిరునవ్వు నవ్వి అన్నారు. వాళ్ళు కోప్పడలేదు, వాళ్ళు ఏమీ అధిక్షేపించలేదు. వాళ్ళు ఒక చిరునవ్వుతో, ఆ చిరునవ్వు మహానుభావుడు వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు. ప్రహృష్టవదన శ్రీమాన్, మనస్సులో ఏమి కదలిక లేకుండా అంతే మర్యాదతో మాట్లాడడం, అనుకూల ప్రతికూల 2 కారణముల యందు కూడా అలాగే ఉండగలగడం. వాళ్ళు చిరునవ్వు నవ్వి అన్నారు. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. మాకు కన్నుల ముందు కనపడేటటువంటి కరచరణాదులతో కూడుకున్నటువంటి ఈశ్వరుడు తండ్రి. మా తండ్రి కన్యాదానం చెయ్యాలి, మా నాన్నగారు కన్యాదానం చేస్తారు. చేసి మా నాన్నగారు నిర్ణయం చేస్తారమ్మా నీకు తగిన వరుడు అతను, కాబట్టి నిన్ను ఆయన చేతిలో పెడుతున్నానమ్మా అంటారు. మా నాన్నగారు మా చెయ్యి ఏ వరుడికి అందించారో వారికి మేము భార్యలు అవుతాం. ఒకవేళ మా నాన్నగారు మా 9 నీకు భార్యలు కమ్మని నిర్ణయం చేస్తే మాకేం అభ్యంతరం లేదు, 9 నీకు భార్యలు అవుతాం. నీవు మమ్మల్ని భార్యలుగా పొందాలి అని అనుకుంటే మా తండ్రి గారిని అడగాలి, స్వతంత్రించి మమ్మల్ని అడగకూడదు ఆ విషయాలు. ఎందుకని అంటే ఈ దేశానికి ఒక కట్టుబాటు ఉంది. ఈ దేశంలో ఉన్న ధర్మం ఏమి అంటే ఆడపిల్లకి వరుడు ఎవరు అన్నది నిర్ణయించవలసిన వారు తల్లిదండ్రులు, తండ్రి నిర్ణయం చెయ్యాలి. అంతేకాని మేము నిర్ణయం చేసుకోవడం ఏమిటి? యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. ఈ దేశమునందు ఎన్నడూ ఒక కుటుంబమునందు పుట్టినటువంటి ఆడపిల్ల తల్లిదండ్రుల ప్రమేయము లేకుండా తన భర్తని తానే నిర్ణయించుకునేటటువంటి దుర్దినములు రాకుండుగాక అన్నారు. అది రామాయణ వైభవం. దానికి వారసులు అన్నారు. దాని వారసత్వాన్ని చూపించే ఒక్క సినిమా నాకు చూపించండి. అది మన దిక్కుమాలిన సంస్కారం, అది మన వినోదం. పేరు వినోదానికి చూపిస్తున్నామండం, సంస్కృతిని అంతటినీ సర్వనాశనం చేయడం. కాబట్టి యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. అసలు ఈ దేశమునందు ఆడపిల్ల తన భర్తని తాను వెతుక్కోవలసిన రోజు రాకుండుగాక, అటువంటి స్వతంత్ర బుద్ధి కలగకుండుగాక. ఆయన వెంటనే వారి శరీరములలో వంకర టింకరగా తిరిగాడు. ఎందుకంటే వాల్మీకి మహర్షి ఒక చోట చెప్తారు, అశరీర శరీరేషు వాయుచరతి పాలయన్. అశరీర, వాయువుకి శరీరం ఉండదు.
శరీరేషు, కానీ శరీరములున్న వారిలోకి ఆయన వెడుతూ ఉంటాడు. వెళ్ళి ఆయన తిరుగుతూ ఉంటాడు లోపలికి వెళ్ళి బయటికి వస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళి బయటికి వస్తూ పరిపాలన చేస్తాడు. ఆ లోపలికి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఆయన లోపలికి వెళ్ళడంలో తేడా వచ్చినా, లోపలికి వెళ్ళిన తరువాత ఆయన అందించవలసిన ప్రాణవాయువును అందించి బయటికి రావడంలో తేడా వచ్చినా ఆ జీవి సంతోషంగా ఉండడు. ఇంకా వాడికి అసలు సుఖమన్న మాట కరువైపోతుంది అన్నారు వాల్మీకి మహర్షి. అందుకే అసలు సుఖమనగా ఏమి అన్నారు? వాయువే. వాయు ప్రాణ, వాయు సుఖం, వాయు సర్వమిదం జగత్, వాయునాసం పరిత్యక్తం న సుఖం విందతే జగత్. వాయు ప్రాణ, ప్రాణం అంటే ఏమిటో కాదు, వాయువే. లోపలికి వెళ్ళి బయటికి వస్తోందా గాలి, ప్రాణంతో ఉన్నాడంటారు. ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి రాకపోయినా, బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళకపోయినా పోయాడంట. కాబట్టి వాయు ప్రాణ, వాయువే ప్రాణం. వాయు ప్రాణ సుఖం వాయు, సుఖమన్న మాటకు అర్థం వాయువే. విపరీతమైన ఆయాసం వచ్చేస్తోంది అనుకోండి, ఇంకేం ఉపన్యాసం వింటాడు? ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెళ్ళిపోవలసిందే. అంత ఆయాసంతో ఉంటే తింటాడా, కూర్చుంటాడా, పడుకుంటాడా? ఏమిటి సుఖం? అసలు కాస్త గాలి వేసింది అనుకోండి, అమ్మయ్యా కాస్త గాలి వేసిందండి అంటాడు. గాలి లేదనుకోండి, ఏదో ఒక్క చెట్టు కొమ్మ కదలట్లేదు, ఎడు బాబోయ్ ఈ తాపం అంటాడు. ఇంత సంతోషంగా ఎందుకు కూర్చున్నాం? అదిగో అంత శీతలంగా ఉంది కాబట్టి. అంటే నేను మీ అందరూ దానికోసం వచ్చిన వాళ్ళు అంటున్నాను అనుకోకండి సుమారా. కాబట్టి వాయు ప్రాణ సుఖం వాయు, అసలు ఆ వాయువే. వాయు సర్వమిదం జగత్, ఈ జగత్తంతా వాయువే ఉన్నాడు. వాయునాసం పరిత్యక్తం న సుఖం విందతే జగత్. ఆ వాయువు ఆగిపోయిందా, అసలు ఇక సుఖమేమిటి? ఈ జగత్తు లేదు. అందుకే వాల్మీకి మహర్షి ఓ చోట వర్ణించాడు రామాయణంలో. ఓసారి ఆయనకి కోపం వచ్చి ఆయన కదలడం అయిపోయాడు. కాష్టభూతమిదం జగత్ అన్నారు. కర్రలు ఎలా అయిపోతాయో అలా అయిపోయి జడీభూతములైపోయే ప్రాణులన్నీ. వాయువు యొక్క సంచారం ఆగిపోతే కాష్టభూతములు కర్రల్లో అయిపోతాయి ప్రాణులు అని. కాబట్టి వాళ్ళు వాయువు యొక్క గొప్పతనాన్ని ఆలోచించారు. వాళ్ళు ఏం అనలేదు. కానీ ఆయన ఏం చేశాడు? వాళ్ళేం భార్యలు కామన్నారా? తండ్రిని అడగమన్నారు, ధర్మం చెప్పారు. ఎవరికి ధర్మం చెప్పారు? నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, సాక్షాత్తు పరబ్రహ్మమని కీర్తింపబడే వాయువుకి చెప్పారు. లోకంలో ఉన్న పెద్ద చీకాకు ఏమిటంటే, పెద్దరికంలో ఉన్నవాడికి సలహా చెప్పినప్పుడు వినడం కొంచెం కష్టంగా ఉంటుంది గర్వం ఉంటే. నాకు వాడు చెప్పడం ఏంటంటే, ఎవడు చెప్పినా మంచి ఉంటే వినగలగడం చాలా పెద్ద గుణం, అదేం మాటలు కాదు అది. కాబట్టి ఆయనకి మనం చెప్తే బాగుంటుందా? పాపం వాళ్ళు ఊరుకున్నారు ఆ పిల్లలు. ఆయన ఏం చేశాడంటే కోపం వచ్చి, నా అంతటి వాడిని అడిగితే సంతోషంగా అయితే నీ భార్యలం అయిపోతాం అనకుండా మా నాన్నని అడగమంటారా? వంకర టింకరగా లోపల అన్ని శరీర అవయవముల యందు ప్రవేశించి ఆయన ఎలా అయితే గమనముతో ఉండాలో అలా కాకుండా తిరిగాడు. వాళ్ళ శరీరాలన్నీ వంకర టింకరలైపోయి గూనులు వచ్చి పడిపోయారు అంతఃపురంలో. తండ్రి అటుగా వచ్చాడు, వచ్చి చూశాడు. ఏమి ధర్మం అండి రామాయణం. తండ్రి వచ్చి నిలబడ్డాడు. నిలబడి, ఏమమ్మా మీ అందరూ అలా పడిపోయారన్నారు. వాళ్ళు జవాబు చెప్పలేదు. వాళ్ళు డేకుతూ వెళ్ళి తండ్రి పాదములకు నమస్కరించారు. నోటితో చెప్పడం కాదు, అది వాళ్ళ మాట. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహా, మా తండ్రి మాకు దైవం. అందుకని వాళ్ళు డేకుతూ వెళ్ళి తండ్రికి నమస్కరించారు. నమస్కరించి వాళ్ళు అన్నారు, నాన్నగారు ఇలా జరిగింది, వాయువు కోపించి మమ్మల్ని ఇలా చేశాడండి అన్నారు. అంటే తండ్రి అన్నాడు, అమ్మా మరి మీరు శపించలేదా అని అడిగాడు. మీకు శక్తి ఉందిగా, మీరు శపించపోయారా వాయువుని అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నాన్నగారండి లోకహితాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఆ పని చెయ్యలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా వాయువు వంకర టింకరైపోవుగాక అనో, వాయువునికి గమనశక్తి లేకుండుగాక అనో, వాయువుకి ప్రాణశక్తి లేకుండుగాక అనో అన్నారనుకోండి, ఆయన మాట దేవుడెరుగు, సమస్త భూతములు ఏమైపోతాయి? ఈవిడికొచ్చిన కోపానికి, నూర్గురికి వచ్చిన కోపానికి సమస్త భూతములు తల్లడిల్లిపోతాయి వాయువుకి ఏమైనా అయితే.
కాబట్టి వాళ్ళు తాము కష్టపడడానికి అంగీకరించారు. ఎలా? సమర్థత ఉంది వాళ్ళకి వాయువుని శపించడానికి, సమర్థత ఉంది, సంకల్పం ఉంది. ఏమిటి సంకల్పం? పవిత్రం, ధార్మికం, తండ్రి చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని. అయినా కూడా గాడి తప్పిన వాడెవరు? వాయుదేవుడు. గాడి తప్పి వాళ్ళని బాధ పెట్టాడు. వాళ్ళు బాధ పెట్టగలరు ఒక్క వాక్కు చేత. కానీ నాన్నగారు, మేము అలా అంటే లోకహితం ఏమైపోతుంది? పైగా అందుకామె తపస్సు చేసింది కష్టపడి, ఈ శాపాలు ఇచ్చుకుంటూ కూర్చుంటే మా తపస్సుకి ఇంకా తపస్సు నాశనం అయిపోలా? మేమేం అనలేదు నాన్నగారు అన్నారు. ఎందుకని? మేము శపించలేదు, మేము దీన్ని అనుభవిస్తూ ఉండిపోయాం. ఇప్పుడు ఒకటి చెప్పండి, చేతకాక అనుభవించారా? సమర్థత ఉండి కూడా ధర్మానికి కట్టుబడి అనుభవించారా? ఇప్పటికీ వాళ్ళు శపించగలరా పడిపోయి కూడా? అంత సమర్థత ఉండి కూడా లోకహితమును దృష్టిలో పెట్టుకుని, ఇది వెనక చేసిన వాడు భగవంతుడున్నాడు, వాడి కార్యమేదో ఉంది కాబట్టి ఆ భగవంతుడు తండ్రి రూపంలో ఉన్నాడు, ఆయనకి చెప్పుకుందాం, ఆ భగవంతుడే దిద్దుతాడు తప్ప మనం ఎందుకు అవతల వారిని బాధ పెట్టాలి, మన వలన లోకం ఎందుకు బాధపడాలి అని లోకహితము కొరకు తమ హితాన్ని పణంగా పెట్టి సమర్థత ఉన్నా వాడకుండా వారు దాన్ని అనుభవిస్తూ ధర్మమునకు కట్టుబడి ఉండిపోయారు. దానికి సహనం అని పేరు. అది ఓర్పు అంటే. తప్ప ఎలా పడితే అలా ఉండిపోయి ఓర్పుతో ఉన్నానండి అంటే ఓర్పు కాదు. సహనము అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మం అనే కట్టుబాటు నుంచి విడిపోయి నించున్నది ధర్మం కాదు, సహనం కాదు. ధర్మమునకు కట్టుబడి నిలబడాలి. ఇప్పుడు ఆయన అన్నాడు, కుశనాభుడు వాళ్ళ వంక చూసి, అమ్మా ఎంత గొప్ప పని చేశారమ్మా, పుత్ర్య అన్నాడు వెంటనే. ఓ కుమార్తెలారా సంతోషం. ఎందుకని? నా పిల్లలు, నా ఆడపిల్లలు ఎంత మంచి పని చేశారమ్మా మీరు. ఇది కదా తల్లి లోకంలో. మీరు క్షమవతి కర్తవ్యం శాంతం. లోకంలో చాలా సమర్థత కలిగినటువంటి వాని యొక్క కర్తవ్యం ఏమిటో తెలుసా? చాలా మంది యొక్క క్షేమం కోసం తాను ఓర్పు పట్టడమే క్షమించడం అనేటటువంటి దాని యొక్క ప్రతిరూపం. అంటే ఇప్పుడు వాళ్ళు వాయువుని ఏం చేశారు? క్షమించేశారు. అంటే వాళ్ళ మనసులో లేదు ఇంకా వాయువు మీద ఏ క్రోధమూ పెట్టుకోలేదు, ఏదో పిల్లాళ్ళ తప్పు చేశాడు కాబట్టి మనస్సుల్లో ఉండిపోయింది అనుకోండి, గాంధారిలా ఉంటుంది. గాంధారి చాలా ఓర్పుతో ఉన్నట్టే ఉంది భారతంలో. మీరు స్త్రీ పర్వం చదివితే ఆశ్చర్యపోతారు, చాలా కోపం తగ్గించుకున్నట్టే ఉంది. ధర్మరాజు గారు ఎక్కడ గాంధారి కోపం చచ్చిపోయిన కొడుకుల్ని తలుచుకుని ఒక్కసారి పైకి వస్తుందో అని బెంగ పెట్టుకుని మొట్టమొదటి పట్టాభిషేకం ఎవరికి చేశాడో తెలుసా? దుస్సల కొడుక్కి చేశాడు, సింధురాజ్యాన్ని ఇచ్చి. ఎందుకని అంటే దుస్సల ఆమె కూతురు. పౌత్రుడికి, ఆ దౌహిత్రుడికి పట్టాభిషేకం చేస్తే ధర్మరాజు గారి కన్నా ముందు తన ఇంట్లో శుభకార్యం జరిగిందని ఊరుకుంటుందేమో అనుకున్నాడు. ఆవిడేం ఊరుకోలేదు. ఆవిడ కనులకి కట్టిన కట్టు కొంచెం జారింది, కోపం వచ్చి తన కొడుకులందరూ చచ్చిపోయారని. వెంటనే కృష్ణుడు భీమసేనుణ్ణి వెనక్కి లాగేశాడు. ముందు కోపం అతని మీదే ఉంటుంది. ఎందుకని? అడిగింది ఒక్కొక్క ప్రశ్న. ఇప్పుడు ఎందుకు మహాభారతం విన్నప్పుడు ఇంద్రుగానులేండి, ప్రత్యేకించి భీముణ్ణి అడిగింది, దుశ్శాసనుడి గుండెలు ఎందుకు చీల్చి నెత్తురు తాగావు, దుర్యోధనుడి తొడలు ఎందుకు విరగ్గొట్టావు అడుగుతున్నప్పుడు మండిపోతోంది ఆవిడికి. నా కొడుకులు ఇంత బాధపడ్డారు ఈ భీముడి వల్లని. కట్టు కొంచెం జారింది, కృష్ణుడు లాగేశాడు. ధర్మరాజు తట్టుకోగలడు కాబట్టి నిలబడ్డాడు. ఆవిడ కనులకు కట్టబడిన కట్టులోంచి ఆవిడ కంటి చూపు వచ్చి ధర్మరాజు పాదాల మీద పడింది. ఇంత ధర్మరాజు పాదాలు కాలి కందిపోయాయి ఆ చూపుకి. సహనము అంటే ధర్మానికి కట్టుబడి అలా ఉండిపోవడం అంత తేలిక కాదు. చేతకాక కాదు, చేతకాని వాడు ఉండిపోవడం కాదు. సమర్థత ఉండి ధర్మం కోసం, సమర్థత ఉండి లోకహితం కోసం, సమర్థత ఉండి తనహితం కోసం, సమర్థత ఉండి ఈశ్వరుడి మీద విశ్వాసంతో, శాస్త్రం మీద విశ్వాసంతో, గురువాక్యం మీద విశ్వాసంతో తాను అలా కట్టుబడి ఉండిపోయి ఆ ధర్మమునందలా ఉండి మనసు యందు ఏ కల్మషము లేకుండా ఉండిపోగలిగినటువంటి ప్రజ్ఞా విశేషమునకు సహనమని పేరు. అది ఓర్పు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు విశేషత అన్నమాట వేశారు?
మిగిలిన వాటికి వెయ్యకుండా దీని దగ్గరికి వచ్చేటప్పటికి క్షమాపుష్పం విశేషత అని అందుకన్నారు. వెంటనే కుశనాభుడు అన్నాడు, మొదటి మాట ఏమన్నాడో తెలుసా అండి? అలంకారోహినారీణాం క్షమాతు పురుషస్యవా అన్నాడు. అమ్మా, అసలు స్త్రీకి అలంకారం అనేటటువంటిది అవసరము లేదు. అసలు స్త్రీకి చాలా పెద్ద అలంకారం ఏదో తెలుసా? ఓర్పే. ఆడదాని ఓర్పు కాని గీత దాటిందో మగవాడు కత్తి కర్ర పట్టుకు బయలుదేరతాడు. ఆడది మగవాణ్ణి నియంత్రించగలదు, శాంతి స్థానము. ఆమె మంచి మాటలు మాట్లాడితే పురుషుడు శాంతిగా ఉంటాడు. కాబట్టి అమ్మా, మీరు ఎంత మంచి పని చేశారమ్మా. అలంకారోహినారీణాం క్షమాతు పురుషస్యవా. అలంకారం అమ్మా, అది పెట్టని అలంకారం. ఆ అలంకారం పైకి కనపడదు. అది దానిని మించిన భూషణం లేదు. వాగ్భూషణం భూషణం అంటారు చూసారా? అలా అసలు ఒక నారికి, ఒక స్త్రీకి ఉండవలసినటువంటి గొప్ప అలంకారము ఆ క్షమాగుణమే. అది ఒక్క ఆడదానికే కాదమ్మా, పురుషస్యవా, పురుషులకు కూడా ఉండాలి. కానీ ముందు పురుషుల్ని వేయలేదు. ఎందుకో తెలుసా? పురుషుడు స్త్రీని నియంత్రించాడు అనుకోండి, ఎంతకాలం నియంత్రిస్తాడు? కొంతకాలానికి వైరాగ్యం వచ్చేస్తుంది. ఏమిటి గయ్యాలి సంసారం అని. కాదు, అసలు నిజంగా లక్ష్మీదేవి తాండవించేది ఎక్కడో తెలుసా? అన్యోన్య దాంపత్యంలోనే. ఆ అన్యోన్య దాంపత్యంలో, ధర్మానికి కట్టుబడిన కామంలో వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఆ అనురాగానికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఆ ఇంటిని. అంత గొప్ప అనుబంధం నేను ఎప్పటికీ మర్చిపోలేను నా జీవితంలో. నా స్నేహితుడు ఒకడు నాతో ఒకసారి ఓ మాట అన్నాడు. అప్పటికి ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పలహారానికి వెళ్ళి అతను తన భార్యతో మాట్లాడే విధానం చూసి నేను చాలా మురిసిపోయాను. బా, ఎంత ప్రేమగా చూస్తాడరా భార్యని అని. మీరు మీ భార్య గారితో చాలా ప్రేమగా, చాలా అన్యోన్యంగా ఉన్నారండి అన్నాను. అంటే అతను అన్నాడు, నీకేం తెలుసు అంత సర్టిఫికెట్లు ఇవ్వడానికి, నీకు పెళ్ళవలేదుగా. కానీ నీకొక్కటి చెప్తాను కోటేశ్వరరావు, జీవితాంతం గుర్తుపెట్టుకో. భార్య పరమేశ్వరుడిచ్చిన అపురూపమైనటువంటి మిత్రుడు. ఆ పరిధి దాటకు. అపురూపమైన మిత్రుడు అన్నాడు. అవును, కలిసి పుట్టిందా, కలిసి పెరిగిందా? ఈశ్వరుడు ఇచ్చాడు ఒక మిత్రుణ్ణి. జీవితాంతం కష్ట సుఖాలలో అన్నిటిలో పక్క నుండి శాంతికారకమై అన్నీ త్యాగం చేసి అలా ఉండిపోతుందంతే. ఎంత కష్టపడనివ్వండి, ఒక చిరునవ్వు చాలు భార్యది. మనుష్యులు ఏమిటండి, పరమేశ్వరుడు అంతటి వాడు పొంగిపోయాడు. శ్రీగుణరత్న కోశం చేస్తూ పరాశర భట్టర్లు అంటారు, శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగీశ పురోహిత శ్రీవత్సంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ అని. ఆయన ఈ సృష్టి కార్యమంతా కష్టపడి చేస్తాట నారాయణమూర్తి. అంతా చేసి చెమట తుడుచుకుని ఇలా లక్ష్మీదేవి వంక చూస్తాట. చూస్తే ఆవిడ అంటుంది. అనేటప్పటికీ పరాశర భట్టరు అన్నారు, సార్ధైన్యై కృతోంజలి. అప్పుడు ఆయన చాలా సంతోషపడిపోతాట. ఏమిటి ఆవిడ అంటే? ఆవిడ అందనుకోండి, మళ్ళీ మొదలెట్టాలంతే లయం చేసి. నారాయణుడంతటి వాడు భార్య చిరునవ్వుకు అంత పొంగిపోతాడు, ఇంత సృష్టి కార్యం చేసి. అసలు ఆయన దెప్పి పొడిచాడు. శ్రియశ్రీహి తవచ హృద్యాం భగవతీం శ్రియం తత్వయోపిచ్చైః వయమిహ పణామః శృడుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణత పునః హర్షోత్కర్షాత్ స్ఫుటుతభుజయోః కంచుక శతం అన్నారు. 100 కవచములు కట్టుకుంటాట విష్ణువు. ఎప్పుడు రాక్షసులు వస్తారో వాళ్ళ మీద యుద్ధం చేయడానికి 100 కవచాలు కట్టు కూర్చుంటాట. ఒక ఆయన వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేశాట. ఈయన 100 కవచములు పిట్లిపోయేట. ఎంత పెద్ద రాక్షసుడు ఆయన ఒక్క కవచాన్ని పిట్లిపోయేటట్టు కొట్టలేకపోయాడు. ఒక భక్తుడు వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే ఆయన కవచాలు పిట్లిపోయేట. ఎందుకని? మా ఆవిడ ఇంత గొప్పదని అని ఇలా పొంగిపోతుంటే కవచాలు పిట్లిపోక ఏమవుతాయి? పిట్లిపోయాయి 100 కవచాలు. కాబట్టి స్ఫుటతు భుజయోః కంచుక శతం, నీ ఆవిడ్ని పొగిడితే నీ 100 కవచాలు పిట్లిపోయాయి అన్నారు పరాశర భట్టర్. కాబట్టి నారాయణమూర్తి అంతటి వాడంత సంతోషించాడు భార్య విషయంలో.
గృహస్థు ఎందుకు సంతోషించకూడదు? ఎవడు చెప్పాడు సంతోషించకూడదని? భార్యాభర్తలో అంత అన్యోన్యంగా ఉండాలి. అందుకే 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం అంత గొప్పది లేదు అని వ్యాసుడు ఢంకా బజాయించి చెప్పాడు. అంత గొప్ప ఆశ్రమం, ధర్మంతో ముడిపడిపోతాయి అన్ని ఆశ్రమంలో. కాబట్టి వాళ్ళ వంక చూసి వెంటనే కుశనాభుడు అన్నాడు, అలంకారోహినారీనా, అమ్మ ఆడదానికి పెట్టని అలంకారం అమ్మా క్షమ. తల్లి ఏమి అలంకారం ఉందమ్మా, ఎంత గొప్ప కూతుళ్ళు పుట్టారమ్మా నాకు అని వెంటనే కుశనాభుడు అన్నాడు, క్షమాదానం, క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా ధర్మం, క్షమా యశ, క్షమయావిష్టితం జగత్. శ్రీరామాయణంలో అద్భుతమైన శ్లోకాల్లో ఇదొకటి. క్షమాదానం, వేరు దానం ఏం చెయ్యక్కర్లేదు. చెయ్యొద్దంటే నేను చెయ్యొద్దని మిమ్మల్ని ఏదో నిగ్రహిస్తున్నాను అనుకోకూడదు. వాడు ఓర్పు కలిగిన వాడైతే లోకానికి అన్ని ఇచ్చినట్టే. ఆ రోజున కుశనాభుని యొక్క 9 కుమార్తెలు ఓర్పు పట్టి ఉండకపోతే అసలు ఈ జగత్ ఏమైపోయి ఉండేది? లయమైపోతుంది. కానీ వాళ్ళు అందరికీ ప్రాణభిక్ష పెట్టేశారంతే, ప్రాణదానం చేసేశారంతే వాళ్ళు. ఎందుకని? వాయువునేమీ అనలేదు, క్షమించారు. కాబట్టి క్షమాదానం, క్షమా యజ్ఞం, క్షమయే యజ్ఞము, ఓర్పుయే యజ్ఞము. ఎక్కడ ఓర్పు ఉన్నదో అక్కడ లక్ష్మి ఉంటుంది, ఎక్కడ ఓర్పు ఉన్నదో అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. సమర్థత ఉండి ఈశ్వరునకు ధర్మమునకు కట్టుబడ్డాడు, పరమేశ్వర అనుగ్రహం అక్కడ ఉంటుంది. కాబట్టి క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా. మార్పు చెందని సత్యమే, ఆ సత్యము యొక్క స్వరూపమే ఓర్పు. కాబట్టి క్షమా సత్యం హి పుత్రికా, క్షమా ధర్మం, ధర్మము అంటే ఏదో కాదు, ఓర్పే. కాబట్టి క్షమా ధర్మం, క్షమా యశ. కీర్తి దేని వలన వస్తుంది అంటే కేవలము సహనము వలన మాత్రమే కీర్తి. ఎక్కడ సహనము లేదో అక్కడ కీర్తి ఉండదు, అపకీర్తి ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? సహనము లేదో ఏముంటుందని గుర్తు? కోపం ఉంది అని గుర్తు. సహనము ఎక్కడ అంతరించిందో అక్కడ ప్రారంభమయ్యేటటువంటిది కోపము, క్రోధము. ఈ రెండిటికి మధ్య సరిహద్దు. సహనమన్న సరిహద్దుని దాటాడా కోపమన్న భూమిలోకి ప్రవేశిస్తాడు. ఒక్కసారి అందులోకి వెళ్ళిపోయాడా ఏం చేస్తాడు అన్న విషయం చెప్పడం చాలా కష్టం. శ్రీరామాయణంలోనే స్వామి హనుమంటారు సుందరకాండలో, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూన దీక్షిపేత్. ఒకసారి కాని క్రోధానికి వశుడైపోయాడా, ఓర్పు పోయి వాడు ఏం చేస్తాడంటే నకుర్యాత్కః, వాడు ఏం చేస్తాడంటే ఎవరు చెప్పగలరు? ఏమైనా చేసేస్తాడు. క్రుద్ధో హన్యాత్ గురూనపి, గురువుని కూడా చంపేస్తాడు. క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచ, పరుషమైన మాటలన్నీ మాట్లాడతాడు. నరం సాధూన్ అధిక్షేపేత్, సాధు పురుషుడు పరమ భాగవతోత్తముణ్ణి కూడా అధిక్షేపించి మాట్లాడతాడు. ఆఖరికి మహానుభావుడు హనుమ అంటారు, ఎవరైతే నిజంగా మనుష్యుడనిపించుకుంటాడు అంటే యథోరగస్త్వజం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము తన శరీరంలో పుట్టిన కుబుసాన్ని తానే విడిచిపెట్టినట్టు పరిశీలించి తన కోపాన్ని తాను విడిచిపెట్టి సహనమనందు ఎవడు నిలబడతాడో వాడు పురుషుడు. కాబట్టి యస్యముత్పదితం కోయం క్రోధం క్షమయైవ నిరస్యతి, అక్కడ వేశారు హనుమ. కోపము పెరిగినప్పుడు దాన్ని దేనితో గెలవాలని అడిగారు? ఓర్పు చేత గెలవాలి. క్షమయైవ నిరస్యతి. గెలవడం అంటే మనస్సులో ఇక ఉండకూడదేవి భావన. మీకు ఎప్పుడో దేని మీదో ఏదో చిన్న ఆగ్రహం కలిగిందనుకోండి, కోపం ఉండదు. కోపాన్ని జయించడానికి ఏకైక మార్గం ఓర్పు. ఓర్పు అన్న భూమి ఎందే నిలబడిన వాడెవడో వాడు క్రోధం అన్న భూమిలోకి వెళ్ళడు. వాడు వెళ్ళడు కాబట్టి వాడి వలన లోకహితం ఉంటుంది, వాడికి వాడి హితం ఉంటుంది. ఆత్మను పాడు చేసుకుంటాడు. ఎవరో పెద్దల్ని అనరాని మాట అన్నాడనుకోండి క్రోధంలో, అది కట్టి కుడిపేస్తుంది. ఎన్ని జన్మల కిందకి పోతాడు, ఎంత తపస్సు నాశనం అయిపోతుంది. మొన్ననేగా మీకు చెప్పా రావణాసురుడి వృత్తాంతం. కాబట్టి అసలు సహనమనేటటువంటిదే క్రోధమనేటటువంటి భూమిలోకి ప్రవేశించకుండా సరిహద్దు లోపల ఉంచుతుంది. అందుకే సహనముతో ఎప్పుడు నేను సహనమునందున్నానా పరిశీలనం చేసుకోవాలి. ఒకసారి సమర్థత కలిగి ఉండడం గొప్ప కాదు, సమర్థత పక్కన సహనము లేకపోతే అది ఎంత దూరం వెళ్ళిపోతుంది ఎవరూ చెప్పలేరు. ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. బ్రహ్మవైవర్త పురాణంలో
ఒక కథ. దుర్వాసో మహర్షి పడుకుని నిద్రపోతున్నారు. ఆయన భార్య కదలి. ఆయనకి చెప్పాడు, నాకెప్పుడైనా కోపం వచ్చిందో, కోపం తెప్పించావో నిన్ను శపిస్తానన్నాడు. నిద్ర బ్రహ్మానందమునకు మారుపేరు. బ్రహ్మానందం అనుభవిస్తున్న వ్యక్తిని ఎలా బహిర్ముఖుణ్ణి చెయ్యకూడదో, ఎలా కలపకూడదో, అందుకని నిద్రపోతున్న వారిని లేపకూడదంటారు. నిద్ర బ్రహ్మానందంతో సమానం, అది సుషుప్తి. మరి ఎందుకు లేపచ్చు నిద్రపోతున్న వాడిని? ఒక్క కారణానికే లేపచ్చు, వాడి కర్తవ్యం వాడికి గుర్తు చేయడానికి లేపచ్చు. తెల్లవారుతోంది, వాడు సంధ్యావందనం చేసుకోవాలి, ఆ కారణం చెప్పి లేపచ్చు. సాయంకాలం సంధ్యావందన సమయం అయింది, నిద్రపోతున్నాడు, నిద్ర లేపి సంధ్యావందనం చేసుకోండి అని చెప్పచ్చు. పిల్లాడు చదువుకోవాలి, లేచి చదువుకోవడానికి లే అనకూడదు. ప్రాతకాలం లేచి ఈశ్వరుడికి నమస్కారం చేసి నాన్న చదువుకో అనాలి. ముందు ఈశ్వర కార్యం, ఏదైనా ఈశ్వరుడితో ముడిపడాలి. ఈశ్వరుడితో ముడిపడని ఏది అభ్యున్నతికి కారకము కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎన్ని చెయ్యండి, మీ జీవితం ఈశ్వరుడితో ముడిపడకపోతే మీరు చేసినవన్నీ చివర సున్నబెట్టి హెచ్చ వేసినట్టే. ఎలా అంటే ఒక్కటే, వాడికి ఆత్మను గురించిన అవగాహన లేదు. అది ప్రమాదహేతువు, అలా చేయకూడదు ఎప్పుడును. అందుకే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ ఎంత పెట్టి హెచ్చవేయండి, చివర సున్న ఉంది. ఎంత వచ్చినా సున్న వస్తుంది మళ్ళీ, ఎందుకంటే చివర సున్నతో హెచ్చవేస్తాడు. అలా భగవంతుడితో ముడిపడాలి. అందుకని భగవంతుడి పేరు చెప్పి నిద్ర లేపాలి. కదలి ఆలోచించింది. నిద్ర లేపకపోతే సంధ్యావందనానికి వేళ దాటిపోతాం. నిద్ర లేపితే ఎందుకు లేపావని కోపగిస్తాడేమో. అయినా ఆయన సంధ్యావందనం పాడవడం కన్నా నేను శాపానికి గురైనా పర్వాలేదు. అందుకని లేపింది. ఏమండి, సాయం సంధ్యా సమయం అవుతోంది, నిద్ర లేవండి అంది. నిద్రలేస్తూనే కోపగించాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.